హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మరొక అద్భుతమైన వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ స్పోర్ట్స్ వేరియంట్ 2020 అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ 2021 బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, 2 తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి 73,000 కిలోమీటర్లు మాత్రమే విత్ సర్వీస్ రికార్డ్. ఆల్మోస్ట్ సీల్ టైర్స్ అండి. టైర్స్ వేసిన తర్వాత ఒక 1000-2000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ కాలేదు. ఎక్కడ కూడా ఏ ఒక్క పార్ట్ కానీ రీప్లేస్ కానీ రీపెయింట్ కానీ కాలేదు. మొత్తం టోటల్ ఒరిజినల్ పెయింట్ అండి విత్ బంపర్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ ఒక్క బంపర్ కూడా పెయింట్ కాలేదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉందండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఏ ఒక్క పేస్టింగ్, ఏ ఒక్క పంచ్ కూడా మనకైతే డిస్టర్బ్ కాలేదండి వెహికల్కి వచ్చేసి డిఆర్ఎల్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్. మనకు ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి చేంజ్ చేయడం జరిగింది ఫోర్డ్ లోగోతోని. యూనిక్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఆటో రైన్ వైపర్స్ అయితే మనకు ఉంటాయండి. వర్షం రాగానే ఆటోమేటిక్గా వైపర్స్ దానంతట అదే స్వైప్ అయితే చేస్తూ ఉంటుంది. ప్లస్ ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉంటాయి విత్ సైడ్ ఇండికేటర్. 2 తాళం చెవులు, స్మార్ట్ కీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ లేటెస్ట్ వర్షన్ అండి. 2019లో కాకుండా 2020లో ఈ టైప్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి లుక్ ఉంటుంది వెహికల్కి. మంచి స్టెబిలిటీ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది, మంచి సేఫ్టీ ఉంటుందండి. 100% సేఫ్టీ. 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ ఈబిడి అయితే ఈ వెహికల్లో మనకు రావడం అయితే జరుగుతుంది. కంఫర్ట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. లెదర్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్ కవర్స్ అయితే మనకు ఉంటాయి. టచ్ స్క్రీన్, రివర్స్ క్యామ్, నావిగేషన్, స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోలర్, ఆటో ప్యానల్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఈ విధంగా మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, మనకు 5 గేర్ బాక్స్, మాన్యువల్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఈ విధంగానైతే మనకు వెహికల్కి రావడం అయితే జరుగుతుంది. మీకు వెహికల్ ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేకుండా చాలా అద్భుతంగా ఉంది. 360 డిగ్రీలను అయితే మీకు వెహికల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఏ ఒక్క డోర్ కానీ రైట్ సైడ్లో, ఏ ఒక్క డోర్ కానీ లెఫ్ట్ సైడ్లో, ఫ్రంట్ అండ్ బ్యాక్, రూఫ్లో, అండర్ బాడీలో ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేకుండా చాలా చక్కగా ఉంది. మంచిగా మెయింటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ఓనర్ వెహికలే, వారు కూడా మంచి హై ప్రొఫైల్ వ్యక్తులే కాబట్టి వెహికల్ని అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. సన్ రూఫ్ పైన కూడా చిన్న స్క్రాచెస్ లేదు. ఇంట్లో అపార్ట్మెంట్లోనే పార్కింగ్లో ఉన్న వెహికల్, వాళ్ళ ఇంటి ముంగటనే మనం పెట్టి వీడియో అయితే తీయడం జరుగుతూ ఉంది. ఓనర్ ఫస్ట్ మనకు వెహికల్ని చూడడానికి కూడా ఇవ్వలేదండి. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత మనము ఈ చిన్న ఇలా వీడియోని కానీ ఇలా చేసుకోవడానికి అయితే చిన్న పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్లో రియర్ డిఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాష్, స్పాయిలర్ పైన మనకు బ్రేక్ లైట్ అండ్ టెయిల్ లైట్స్, 2 బ్యాక్ బంపర్కి స్టాప్ లైట్స్ అయితే రివర్స్ పార్కింగ్ విత్ సెన్సార్స్తోనైతే మనకు రావడం జరుగుతుంది. వెనకాల డిక్కీకి మనకు స్టెప్ ఇన్ టైర్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక యూనిక్ లుక్. బండి దూరంగా నుండి చూడగానే మంచి లుక్ను అయితే ఇస్తుంది వెహికల్. ఫోర్డ్ లోగో అండ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్ లోగో ఈ విధంగానైతే మనకు ఉండడం అయితే జరుగుతుంది. వెహికల్ అద్భుతంగా ఉంటుందండి. స్టెబిలిటీ చూసుకున్నా, సేఫ్టీ పరంగా చూసుకున్నా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చండి. వెహికల్ని చాలా చక్కగా ఉంటుంది. మనకు ఫాగ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్ పైన మనకైతే ఒక యూనిక్ లుక్గా బ్లాక్ కవర్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా నీట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఎంత అద్భుతంగా మనకు ఈ బ్లాక్ లుక్లోనైతే మీకు క్లియర్గా కనిపించేలాగానైతే నేను ఈ ఫోటో అయితే పెడతా ఉన్నానండి. దూరంగా నుండి చూస్తే మనము వెహికల్ని ఇంకా చూడాలి అనిపించేలాగానైతే ఉంటుంది. మీకు చిన్న ఒక 2-3 ప్లేస్లోనైతే చిన్న డాట్స్ అయితే ఉన్నాయండి. ఇది క్వార్టర్ ప్యానల్, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్లో కార్నర్లో అతి చిన్న స్క్రాచ్ అయితే ఉందండి. ఇంత చిన్న స్క్రాచ్ని ఎందుకు చెప్తున్నానంటే మన రెడ్డి కార్స్లోనే మీకు
పిన్ టు పిన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఎలా ఉందో అలాగనే చూపిస్తాను, ఏదైతే ఉందో అదైతే నేను క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. అలాగే డిక్కీ డోర్ పైన వెనకాల టైటానియం ఎస్ ఏదైతే ఉంటుందో దాని పక్కన చిన్న స్క్రాచ్, మీరు పర్టికులర్గా వెళ్ళి చూస్తే తప్ప ఆ స్క్రాచ్ అనేది మీకు అర్థం కాదండి. నేను అది కూడా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే నా కస్టమర్కి తెలియాలి, నా కస్టమర్కి నేను చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాను. ఈ డోర్ పైన నేను సైడ్ మిర్రర్ పైన కూడా చిన్న స్క్రాచ్ అయితే ఉంది, అందుకోసమే ఇది కూడా చూపించాలనే నేనైతే చూపిస్తూ ఉన్నాను. మనము బ్యాక్ ప్రొఫైల్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. డిక్కీ కూడా చాలా నీట్గా ఉంది. రస్ట్ కానీ ఎక్కడ పంచింగ్స్ పోయేసి టెయిల్ లైట్స్ కానీ స్టాప్ లైట్స్ కానీ స్పాయిలర్ లైట్స్ కానీ పగిలి అలాంటి ఇష్యూస్ అయితే లేవు. డోర్కి ఎడ్జ్ టు ఎడ్జ్ ప్రతి ఒక్క పేస్టింగ్, ప్రతి ఒక్క పంచింగ్ అనేది క్లియర్గా ఉంది, నీట్గా ఉందండి. 100% ఒరిజినల్గా ఏ ఒక్క చిన్న గ్లాస్ దగ్గర నుండి పెద్ద గ్లాస్ వరకు ప్రతి ఒక్కటి షోరూమ్ నుండి వచ్చినదే ఎలా అయితే ఉందో అలాగే ఉంది వెహికల్లో. ఏ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేయించుకోలేదు, ఎటువంటి రిపేర్స్ జరగలేదు వెహికల్లో. లెదర్ ఇంటీరియర్ ఉందండి, చాలా నీట్గా మనకు కంఫర్ట్నెస్ 100% అంటే 100% ఉంటుంది. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, పంచెస్, డోర్ ఎడ్జెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ పంచెస్, పిల్లర్స్, డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రన్నింగ్ బోర్డు పైన మనకు ఎటువంటి ఇష్యూ లేదు. అండర్ బాడీలో ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఎక్కడ కింద బంపర్ల దగ్గర కూడా ఎక్కడ కూడా తగలలేదు. బ్రేకర్స్ దగ్గర కూడా ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. మనము చూసుకోవచ్చు ఇంటీరియర్గా స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోలర్, టచ్ స్క్రీన్, నావిగేషన్, మనకు చాలా అంటే చాలా ఫ్యూచర్స్ అండి. ఈ ఫ్యూచర్ ఉంది, ఈ ఫ్యూచర్ లేదు అని చెప్పుకోవడానికి లేకుండా అయితే ఉంటుంది. సన్ రూఫ్ అయితే ఈ వెహికల్కి ఒక యూనిక్ ఫ్యూచర్. మనకు టాప్ వెహికల్స్లో ఎంత మంచి ఫ్యూచర్ ఉన్నా కానీ సన్ రూఫ్ ఉంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరు కానీ పిల్లలు సన్ రూఫ్లో తిరగాలి అన్న ఒక కోరిక అయితే 100% ఉంటుందండి. మీకు తక్కువ బడ్జెట్లో మనం ఎంతో లక్షలు పెట్టి తీసుకునే వెహికల్స్లో కూడా కొన్నిటికి సన్ రూఫ్ అయితే ఉండడం లేదు. మనం జస్ట్ 8-9 లక్షల్లో మన పిల్లల హ్యాపీనెస్ అనేది చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫెండర్, ప్రతి ఒక్క క్వార్టర్ ప్యానల్, ప్రతి ఒక్క డోరు ఒరిజినల్గా ఉంది. మీకు డిఆర్ఎల్ లైట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్. ఫ్రంట్ లుక్లో ఫోర్డ్ మన ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్లోనే వేయించుకున్న గ్రిల్. మీకు కావాలి అని అంటే ఓల్డ్ గ్రిల్ కూడా ఉంది, వాళ్ళు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అది కూడా మీకైతే నేను ఇప్పడం అయితే జరుగుతుంది మీరు కావాలి అని అనుకుంటే. అలాగే సైడ్ మిర్రర్స్ ప్రతి ఒక్కటి ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, లైట్స్ కానీ ఇండికేటర్స్ దగ్గర నుండి ఏ ఒక్కటి కూడా మనకు ఇష్యూ లేదు. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి స్టీరింగ్లో అండ్ కో ప్యాసింజర్ సైడ్, 2 పిల్లర్స్కి 2 సీట్లలో 2, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. ఆటో ప్యానల్, ఏసీ వెంట్స్ అనేవి, మన ఏసీ కూడా చాలా చక్కగా ఉంది. డాష్ బోర్డ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉంది వెహికల్. సింగిల్గానే ఒక ఓనర్ గారు వారు మాత్రమే డ్రైవ్ చేశారు. ఈవెన్ థర్డ్ పర్సన్ని కూడా కూర్చోబెట్టుకొని అయితే ఎన్నడూ డ్రైవ్ చేయలేదని అయితే వారు చెప్పడం జరిగిందండి. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, మీకు కస్టమర్ దగ్గరికి తీసుకొని పోయి కూర్చోబెట్టి మాట్లాడేయమన్నా మాట్లాడిస్తాను. అలాగే సస్పెన్షన్స్లో నుండి ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేవు, నాయిస్ లేదు, ఇంజన్లో నుండి ఎటువంటి వైబ్రేషన్ లేదు, నాయిస్ లేదు. ఇంటీరియర్గా ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్టీరియర్గా అవుట్ స్టాండింగ్గా ఉందండి. కొత్త బండిని తీసుకోకుండా ఉంది. ఇంజన్లో మీరు చూసుకోవచ్చు 2 అఫ్రాన్స్, లెఫ్ట్ అఫ్రాన్ అండ్ రైట్ అఫ్రాన్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా పేస్టింగ్స్, యాక్సిడెంటల్ హిస్టరీ 100% లేదండి. మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ లేవు అని చెక్ చేసుకొని, అలాగే ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవని చెక్ చేసుకున్న తర్వాతనే మనమైతే వెహికల్ని మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, బానెట్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఒరిజినల్ స్టిక్కర్స్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అయితే లేదండి వెహికల్లో. మనం క్లియర్గా నేను
చూసిన వెహికల్ని మనం ఇంతవరకు మన మెకానిక్ వెళ్ళేసి టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. అన్ని విధాల ఓకే అని చెప్పిన తర్వాతనే మీ ముందుకైతే నేను తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. పంచర్స్, పిల్లర్స్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ 100% నేనైతే చెప్తా ఉన్నాను. 1కి 2 సార్లు మనం వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే నేను తీసుకొని రావడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి క్వాలిటీ వెహికల్స్ కావాలి అని అంటే మన రెడ్డి కార్స్లో మాత్రమే మీకు దొరుకుతాయి. మళ్ళొకసారి ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ వేరియంట్ 2020 అక్టోబర్ 73,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.